హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు సండే అండి. సండే యాక్చువల్లీ ఒక ఫంక్షన్‌కి అటెండ్ చేయాలి. దానివల్ల ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. నేను పాత ఆఫీస్‌లో పనిచేశాను కదా! అక్కడ స్టాఫ్‌కి ఈరోజు ఎంగేజ్‌మెంట్ ఉంది. దానికి ఇన్వైట్ చేశారు నన్ను. నేను వెళ్ళాలనుకున్నా. మా వారికి ఈరోజు నాకు మా వారిద్దరికీ ఈరోజు హాలిడే కాబట్టి సండే కాబట్టి ఇద్దరికి హాలిడే. దానివల్ల ఇద్దరము వెళ్ళాలనుకుంటున్నాము. వస్తారండి. అంటే నేను పழைయ ఆఫీస్‌లో వర్క్ చేసిన పిల్లలందరూ వస్తారు. రమ్మని చెప్పారు. నేను చాలా రోజులైంది వాళ్ళందరిని మీట్ చేసి. దానివల్ల ఎళ్ళాలనుకుంటున్నాను. అంటే వాళ్ళ అక్కడ ఫేస్ చూపించొచ్చో లేదో నాకు తెలీదండి. కానీ వీడియో షూట్ చేస్తాను. వాళ్ళు చూపించకపోయినా ఆ డెకరేషను మేమేం భోజనాలు అన్నీ చూపిస్తాను మిమ్మల్ని. ఈ వీడియో చూసినకుంటే నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఇంకా పండగ వీడియోస్ రెండుదే అప్లోడ్ చేశానండి. కొంచెం టైం లేదు. దానివల్ల అది వెయిటింగ్ ప్రాబ్లమ్ కొంచెం ఉంది కాబట్టి కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తాను. ఇంకా కనుమ వీడియో ఉందండి. కనుమ రోజు మేమేం చేసాం వీడియో చేశాను. అది కూడా అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా చూసి దాన్ని సపోర్ట్ చేసి నా ఛానల్ ఇంకా గ్రోత్ తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకునండి. దయచేసి నా ఛానల్‌కి సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరందరూ కొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుందండి. ఈ వీడియో చూసిన వెంటనే నాకు కమెంట్ చేయండి మర్చిపోకండి. నా శారీ వీడియో కూడా చూపిస్తాను. ఆ శారీ ఫుల్ వీడియో బయటికెళ్ళి చూపిస్తానండి. వీడియో కంటిన్యూ అయిపోతుంది. చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. చూసారు కదా! నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఒక సిల్క్ కాటన్ శారీ కట్టుకున్నానండి. దీని మీద ఇప్పుడు రీసెంట్ అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ తీసుకున్న ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్‌లీ 340, 380 అండి. నాకు కరెక్ట్‌గా రేటు జ్ఞాపకం లేదు. నేను బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేసుకోలేదు. నాకున్న బ్లౌజ్‌తోని మ్యాచ్ చేసి కట్టేసాను. చాలా బాగుంది. మా వారికి చాలా నచ్చింది చీర. మా పాప కూడా చాలా బాగుందమ్మా అన్నది. తర్వాత మేమిద్దరం బయలుదేరిపోయాం. పిల్లలు ఇంక రావట్లేదండి. పిల్లలేమో ఇంట్లో వదిలేసి ఎళ్తున్నారు ఇద్దరు పిల్లలకి. అంటే కొంచెం వర్షం పడుతుంది. అంటే లైట్‌గా డ్రిసిల్ అవుతుంది. చినుకులొస్తున్నాయి. దానివల్ల పిల్లలొద్దురని చెప్పి పిల్లలు బాయ్ చెప్పేసి మేమిద్దరమే బయలుదేరాము. యాక్చువల్లీ ఇంక కొంచెం దూరం ఎங்கైనా ట్రావెల్ చేయాలంటే పిల్లల్ని వదిలేసి ఎళ్తామంటే చిన్న బండి కదండీ! ట్రావెల్ చేయడం అవ్వదు మా వల్ల. నలుగురం కూర్చోలేమనమాట. ఆల్రెడీ మీకు షేర్ చేసిన విషయం. మీకు ఒక బైక్ తీసుకోవాలి. ఇంక ప్లాన్ జేయాలి. కొంచెం మనం కూడా బడ్జెట్ చూసుకోవాలి కదా! బడ్జెట్ చూసుకొని ఒక బండేదో ప్లాన్ చేయాలి. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళయిన తర్వాత ఒకే బండిలో ఎళ్ళలేమండి. కొంచెం కష్టంగుంటది. ఇప్పుడు ఫస్ట్ అంతా చిన్న చిన్న పిల్ల కాబట్టి ఎళ్ళొచ్చాను కాబట్టి పర్వాలేదు. బట్ ఇప్పుడు పెద్దోళ్ళయ్యారు గాబట్టి మనకి ఆ ప్లేస్ సరిపోనుంటదనమాట. తర్వాత మేము ఎక్కడికెళ్ళామో ఆ మండపం అయితే వచ్చిసిందండి. మండపంకొచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చూసాను. అందరూ హాయ్, హలో చెప్పుకున్నారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు షేర్ చేయలేదండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం కెమెరా వద్దనేసున్నారు. దానివల్ల నా వద్దని ఎవరు షేర్ చేసుకోలేదు. మేమేం చేసాం వచ్చిన చుట్టాలు వాళ్ళు మటు షేర్ చేశాను. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఒక దగ్గర మనం పని వదిలేసి వచ్చినా సరే, వాళ్ళు మనల్ని గౌరవించి, మనకు మర్యాదిచ్చి ఒక ఫంక్షన్‌కి పిలిచారంటే, వారి మనసులో ఇంకా మనం ఉన్నాం అనేసి అనుకోని నాకు చాలా హ్యాపీ యేసింది. ఫస్ట్ ఫస్ట్ ఆళ్ళింట్లో అంటే ఆ లవ్ కోసం నాకు ముందే తెలుసండి. కానీ ఆ లవ్ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ కాల్ నాకే చెప్పారు. "అక్క ఇలా ఇంట్లో ఒప్పుకున్నారు. పెళ్లి కూడా అదే ఎంగేజ్‌మెంట్ చేస్తున్నారక్క. నిశ్చితార్థం, ఎంగేజ్‌మెంట్ ఒకే రోజు" అనేసి కార్డ్ పంపించిందండి నాకు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలామంది ఆఫీస్‌లో జ్ఞాపకం పెట్టుకోరండి. వాళ్ళ రేంజ్ కొంచెం అంటే కొంచెం పెద్ద రేంజ్ వాళ్ళది. పెద్ద రేంజ్ మీన్స్ కొంచెం హైటీ అంటే తెలుసు కదండీ! కొంచెం రేంజ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా సెటిల్డ్ ఫ్యామిలీ. ఒక తమ్ముడు, పాప వాళ్ళ పెద్ద పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళది. చాలా పెద్ద ఫ్యామిలీ. చాలా మంది జనం వచ్చారు. ఇదిగోండి గ్రీన్ కలర్ శారీ ఉంది కదా! ఆవిడ ఆ పింక్ కలర్ షర్ట్ కొట్టినాయన వైఫ్ అండ్ హస్బెండ్ అండి. వాళ్ళ రిలేషనే చుట్టాలు కూడాను. లవ్ మ్యారేజ్ కాబట్టి అంతా ఓకే అయిపోయింది. తర్వాత ఒక ఫంక్షన్‌లో ఉన్న ఆనందం ఏంటంటే, ఎక్కడి నుండో వచ్చే ఫ్రెండ్సు, ఫ్యామిలీస్, బంధువులు అందరూ కలిసి హ్యాపీగా చేసుకుంటారండి. అది చాలా నచ్చుతది నాకు. అంటే ఫంక్షన్‌లు మనం అటెండ్ చేయాలి. కంపల్సరీగా అటెండ్ చేయాలండి. ఎందుకంటే, మనం ఎప్పుడూ అందరం కలలేము. ఇలా ఫంక్షన్‌లని, పెళ్ళిళ్ళని ఇలా చూసినప్పుడే అందరితో మాట్లాడడం కానీ, అందరితో టైమ్ స్పెండ్ చేయడం గానీ, అన్నీ బావుంటాయి కదా! ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ఇదిగోండి వీళ్ళందరూ మా ఫ్రెండ్సు. వీడైతే కెమెరాకి ఫేసే చూపిచ్చేది. తెలుగు అబ్బాయండి ఆ అబ్బాయి. అంటే తమిళ్‌లో వర్క్ చేస్తాడు కాబట్టి అబ్బాయి వస్తూ వెళ్తా ఉన్నాడు. నాకు బాగా క్లోజ్ ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పేరు తరుణ్. మా తర్వాత అక్కడ
మేడం అదే మండపంలోకి పోయి పెళ్లి కూతురికి విష్ చేసి తర్వాత మేము భోజనానికొస్తే యాక్చువల్లీ ఇది పొద్దున్నండి రిసెప్షన్ నైట్ కాదు. పొద్దున్న 10-11 రిసెప్షన్. దాని తర్వాత అప్పుడే డిన్నర్ అరేంజ్ చేస్తారు. మాకు సీట్లు తగలగానే వెయిటింగ్‌లో ఉన్నామండి. మగపిల్లలైతే ముందు తినడానికి వెళ్లారు. కూర్చొని మా పక్కనే దొరికాయి సీట్లు. తర్వాత కొంచెంసేపు వెయిట్ చేసామండి. వాళ్ళెవరు కెమెరా క్లియర్ వద్దక్క అన్నా బట్ నేను చూపిచ్చాను. ఎక్కువ తీయలేదులెండి. 2, 3 షాట్సే తీశాను. తర్వాత భోజనాలు చేస్తున్నామండి. భోజనాలయితే నాకిష్టమైన ఫుడ్స్ అండి. ఫస్ట్ మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ మై ఫేవరెట్ అండి. నాకు చాలా 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 ఇష్టం. చికెన్ కన్నా మటన్ బాగా ఇష్టమండి నాకు. ఎందుకంటే చిన్న వయసులో ఎక్కువ నాన్ వెజ్ అంటే మా నాన్నగారు మటనే తెచ్చారు. కొంచెమే ఎక్కువ మరి ఓ కిలోలు, 2 కిలోలు కాదు గానీ, ఆ పావు కిలోకి కూడా మటన్ తెచ్చేసు. నాకంత ఇష్టం మటన్ అంటే. నా ఫస్ట్ ఫేవరెట్ స్వీట్ అండి. బ్రెడ్ హల్వా చేశారు. అది బావుంది. చికెన్ ఫ్రై, కేకు, ఉల్లిపాయ చట్నీ, మటన్ బిర్యానీ, రసమలై చాలా బావుంది. ఫుడ్డయితే సూపర్‌గున్నాయండి. చాలా చాలా బావున్నాయి ఫుడ్ ఐటెమ్స్ అంతా. అంటే పొద్దున్న కొంచెం ఎళ్లి హడావిడిలో టిఫిన్ కూడా కరెక్ట్‌గా చేయలేదు. పిల్లలకి మట్టుకు ఏదో చేసి వచ్చేసాము. అంటే కొంచెం వర్షం పడుతుంది కదా! మళ్ళీ కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ వర్షంలో ఎక్కడైనా ఇదైపోతే మళ్ళీ తడిచిపోతామనేసి కొంచెం హెవీగా బేకేసి తొందరగా బయలుదేరిపోయాం కాబట్టి టిఫిన్ కొంచెం లైట్‌గా చేసామని చెప్పుకోవాలండి. ఫంక్షన్ అంతా అయిపోయిందండి. ఐస్ క్రీమ్ అని చేసేసి ఇంకా బయలుదేరిపోయామండి. 3 ఆ టైంకి బయలుదేరిపోయాము. మేము ఇంటికెళ్ళిన దారిలో కాయగూరల మార్ట్ ఉందండి. ఇక్కడ వారం అంటే ఈవినింగ్ 4:00 సండే మోస్ట్‌లీ సండే అండి. సండే 4-7 వరకు మార్కెట్ ఉంటదండి. ఆల్ వెజిటబుల్స్ ఉంటాయండి ఇక్కడ. మాక్సిమం ఈ ఈ రూట్‌లో వచ్చానంటే అంబత్తూర్ అండి. అంబత్తూర్ రూట్‌లో వచ్చామంటే ఖచ్చితంగా కాయగూరలు కొనుక్కొని వెళ్తామండి. ఎందుకంటే కాస్ట్‌లీ తక్కువగుంటాయి. నెక్స్ట్ ఫ్రెష్‌గుంటాయండి కాయగూరలన్నీ. మన పెద్ద పెద్ద షాపుల్లో తీసుకుంటే కొంచెం వాడిపోయినవి ఇస్తారు. బట్ ఇక్కడ ఫ్రెష్ కాయగూరలుంటాయండి. అన్నీ ఉంటాయి కాయగూరలని. అంత బావుంటాయి కాయగూరలు. ఇక్కడ మాక్సిమం అన్ని కాయలుంటాయి. ఇక్కడేంటంటే మరీ కిలోల కనక కాదండి. కొంచెం కొంచెం వాటాల్లాగా ఏస్తారనమాట. ఒక వాట రూ. 10 రూ. 20 అన్నీ మనకెన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మన పెద్ద షాపులోకెళ్తే కొంచెం కొంచెం కొనలేం కదండీ. ఒక కిలో, అర కిలో, పావు కిలో అలాగే ఏస్తారు. ఇక్కడ అలా కాదండి. ఒక కిలో ఒక వాటా ఏస్తారు. దానికి 5, 6 కాయలుంటాయి. ఒకటి ఒకటి తీసుకోవచ్చు. రెండైతే 2 తీసుకోవచ్చు. మూడైతే 3 తీసుకోవచ్చు. మనకెంత మనకెన్ని కావాలో అన్ని తీసుకోవచ్చండి. అన్నీ ఉంటాయండి. అన్ని కాయగూరలు అవైలబుల్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. అంటే ఔటింగ్ ప్లేస్ అనమాట ఇది. ఇది సంతలు మన ఊర్లో సంత అంటాం కదండీ! మరి ఎంతమందికి సంత కోసం తెలుసో చెప్పండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం లక్ష్మీపురం సంతుంటది. మీలో ఎవరైనా మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఉంటే నాకు కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోకండి. నేనైతే సంతని బాగా మిస్ అవుతానండి. ఎందుకంటే చిన్నప్పుడు మామిడి పళ్ళు సీజన్ వచ్చిందంటే చాలండి పొద్దున్నే 9 గంటలకు సంతలోకెళ్ళిపోయామంటే మధ్యాహ్నం వచ్చినప్పటికి 2:30, 3 అవుతదండి. అంత ఇష్టమట ఆ సంతలో తిరిగేది, బేరం చేసేదని నాకంతిష్టం. మామిడి పళ్ళైతే ఇంకా ఇష్టమండి. ఆడు మామిడి పళ్ళు అమ్మినప్పుడు ఆయనేమో రూ. 100 చెప్తాడు. మేము బేరం ఆడి 80కి, 90కి, 70కి, 50కి ఇలాగ అడుగుతూనే ఉంటామండి. అంత ఎంజాయ్ చేస్తామట. ఆ కాయగూరలు కొనేది గాని, ఆ పళ్ళు కొనేది గాని అంత ఎంజాయ్ చేసి కొన్నామండి. నాకిది సంత అంటే చాలా ఇష్టం. ఇది చూడగానే సంత చేసిన ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఈ రూట్‌లో వస్తే కంపల్సరీ మా వారు ఆపండి ఎళ్ళొస్తాం అంటాను. అంటే సిటీలో చాలా తక్కువనమాట. సిటీలో చాలా తక్కువ. ఈ ఔటర్‌లో కాయగూరలని చాలా తక్కువగుంటాయన్నమాట. ఆహ్, షో షోరూమ్ అదే సారీ షాపింగ్ మాల్స్ గాని, లేకపోతే పెద్ద బజార్‌లు గాని ఎళ్లి కొనుక్కోవాలి మనము. ఈ ఔట్ షాపింగ్ చాలా తక్కువగా ఉంటదనమాట. దానివల్ల ఔటింగ్ షాపింగ్ మిస్ చేయనండి. ఇది మన ఊరు ఫీలింగ్ వస్తది నాకు. ఇక్కడ చేసిన సారల్లా, చూసిన సారల్లా. దానికోసం ఇంత క్లియర్‌గా చెప్తానండి నీకు. నాకు కావాల్సిన కాయగూరలను తీసుకొని అన్ని తీసుకోండి. ఒక్కొక్క వంతో, రెండేసి వంతులు తీసుకొని, కాయగూరలను తీసుకొని ఇంకా బయలుదేరుతామండి. ఇంకా టైం అవుతుంది. లైట్‌గా వర్షం మీద వస్తుంది. మళ్ళీ పెద్ద వర్షం అయిపోతే మళ్ళీ ఇంటికెళ్ళడం కొంచెం కష్టం అవుతది అనేసి బయలుదేరుతాం అక్కడి నుండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినకుంటే దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ బాయ్ అండి.